హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880744744. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో లవ్ అంటే ఆ లవ్ అనేది రియల్ లవ్ అనేది ఎక్కడా లేదండి. సో ఇప్పుడంతా డిఫరెంట్ పేర్లు పెట్టుకొని అవసరాలకు తగ్గట్టు మరి వెళ్తున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అలాగే ఇప్పుడు రిలేషన్షిప్ విషయానికి వచ్చేటప్పటికి ఒకవేళ అమ్మాయిలను అడిగామంటే అబ్బాయిలు మోసం చేస్తున్నారంటారు. అదే అబ్బాయిలను అడిగామంటే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారని అంటున్నారు. అసలు యాక్చువల్గా ప్రజెంట్ బయట ఇప్పుడు ఉన్న యూత్లో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ పవన్ సత్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హీఈస్ ఏ లైఫ్ కోచ్ అండ్ ఆయన దీని గురించి చాలా క్లుప్తంగా కూడా చెప్తారు. అండ్ దాంతోపాటు ఆయన దగ్గర పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కానీ. మరి ఇలా బోల్డ్ అనే విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సత్య గారు. హలో అండి. మెయిన్గా ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అనేది కూడా డిఫరెంట్ పేర్లు పెట్టుకొని మాట్లాడుకోవడం, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు సో ఒక్కొక్క పేర్లు అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, కాకపోతే ఎప్పటి నుంచో కామన్గా జరుగుతూ ఉన్న ఒక టాపిక్ ఏంటంటే ఎవరు ఎక్కువ మోసం చేస్తూ ఉంటారు ఒక రిలేషన్షిప్, అమ్మాయిలా అబ్బాయిలా అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎవరి వర్షన్ వాళ్ళకు ఉండనే ఉంటుంది. సో దీనికి తగ్గట్టు మీరేం చెప్తారు? నన్ను అడిగితే నేను రెగ్యులర్గా పేషెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నేను చూస్తాను కదా, లైక్ రీసెంట్గానే ఒక పేషెంట్, ఫీమేల్ పేషెంట్ నేను చెప్పేది, మేల్ 2% సేమ్ ఉంటుంది అంటాను నేనైతే ఎక్కువ, బట్ ఫీమేల్స్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతారనే ఒక పర్సెంటేజ్, అంటే అటు ఇటు 1% కానీ ఒక 0.5% తీసుకుంటే ఫీమేల్స్ ఎక్కువ ఎఫెక్టెడ్ ఉంటారనమాట. ఏ రకంగా ఎఫెక్టెడ్ అంటే మెంటల్గా, అంటే చాలా లైక్ ఇప్పుడు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది, షీ సఫర్డ్ విత్ యాంగ్జైటీ అనమాట. ఎలా అంటే లవ్ మ్యారేజ్, అదే లవ్ జరిగింది ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అప్పటి నుంచి లవ్ జరిగింది. 16 ఇయర్స్ అప్పుడు అంటే వేరే టిఫిన్ కార్యక్రమాలు అన్నీ జరిగిపోయి 18 ఇయర్స్ అప్పుడు ఆమెకి యాంగ్జైటీ అటాక్ స్టార్ట్ అయింది. సో ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంది, వేరే సైకాట్రిక్ దగ్గర ట్రీట్మెంట్ స్టిల్ అంటే అదే మైండ్ సెట్తో చనిపోవాలి. బట్ లాటర్ ఆన్ ఏమవుతుందంటే ఆమె రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ 12 to 16 ఇయర్స్ ఉన్న అబ్బాయి వచ్చేసి వేరే అనమాట. 16 to 18 ఇయర్స్ ఉన్నప్పుడు వేరే అబ్బాయి అనమాట. నాతో క్లినిక్ వచ్చినప్పుడు వేరే అబ్బాయి అనమాట. సో నేను ప్రతిసారి అడిగినప్పుడు ఫస్ట్ ఆమె జెన్యున్గా లవ్ చేసింది. తర్వాత ఏమైందంటే ఇక్కడ ఈ బ్రేకప్ అయిన స్టోరీ ఆ అబ్బాయి నెక్స్ట్ అబ్బాయికి ఒక ఫ్రెండ్కి చెప్పింది అనమాట. వాడు జాలి దయ అనుకుని వాడు కూడా లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ ఫస్ట్ది ఎట్లుందంటే ఆమె రిలేషన్ విపరీతమైన ఏమంటారు టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో లవ్ జరిగిందనమాట. నేను అడిగాను అనమాట, నార్మల్గా జెన్యున్గా అడుగుతూ క్వశ్చన్స్, అమ్మ ఎవరు లవ్ ప్రపోజ్ చేశారు స్టార్టింగ్లో అన్నా అనమాట. ఆ ఉండేసి నేనే చేశాను సార్ అనింది. ఎందుకు చేసావమ్మ నార్మల్గా అడుగుతుంటే, ఆ టైంలో నాకు తెలియదు సార్, కొద్దిగా అట్రాక్టివ్ అనిపించాడు, జస్ట్ నేను వెళ్ళి ఇట్లా లవ్ చెప్పాను. బ్రేకప్ ఎవరు చెప్పారమ్మా అని అడిగాను వెంటనే క్వశ్చన్ కూడా. బ్రేకప్ వచ్చేసి ఆ అబ్బాయి పెట్టే టార్చర్, టాక్సిక్ ఎన్విరాన్మెంట్, అంటే లిటరలీ చుక్కలు చూపించేవాడు. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఇంటిమెసీ అప్పుడైనా సరే, నార్మల్ టైంలో అయినా సరే నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు, అది తట్టుకోలేకపోయేవాడిని. సో నేనే ఒకరోజు వద్దని చెప్పేద్దాం అనుకున్నాను, బ్రేకప్ చెప్పేశాను. బట్ స్టిల్ బ్రేకప్ చెప్పినప్పటికీ తనంటే ఫస్ట్ లవ్ కదా, కొన్ని మెమరీస్ ఉంటాయి వాళ్ళు బ్రెయిన్లో, కొన్ని ఏమంటారు హార్మోన్స్కి వీటికి ఆ ట్రామాకి PTSD కింద వస్తుంది అనమాట ఈ కేసు, పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్ కింద వస్తుంది అనమాట. సో ఆవిడ నెక్స్ట్ రిలేషన్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ అబ్బాయిని ఎప్పుడైతే ప్రేమించిందో, సెకండ్ అబ్బాయిని జర్నీ చెప్తూ నాకు ఫస్ట్ లవ్ ఇలా జరిగిందని ఆ అబ్బాయి చెప్పేటప్పుడు, ఆ అబ్బాయి వీళ్ళు లవ్ జరిగింది, బట్ ఆ అబ్బాయి కొన్ని రోజులకి అదే ఏమంటారు యాక్సిడెంట్ అయి చనిపోయాడు సెకండ్ అబ్బాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక డ్రామా, ఫస్ట్ డ్రామా టాక్సిక్, సెకండ్ డ్రామా యాక్సిడెంట్ కేసు. ఇప్పుడు థర్డ్ అబ్బాయి వచ్చేసి ఈ అమ్మాయిని ఎట్లా తీసుకురావడం అనేది ఈ అబ్బాయి వల్ల జరిగిందనమాట నా క్లినిక్. ఈ అబ్బాయి ఏంటంటే నా దగ్గరికి బ్యాక్ పెయిన్ కోసం వచ్చాడు. జస్ట్ నార్మల్ మాట్లాడుతూ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందంటే ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఉంది సార్, ఎక్కడ తగ్గట్లేదు అన్నాడు. తీరా చూస్తే ఆ అబ్బాయికి నేను అడిగాను అనమాట, అసలు అంత నీవు ఏమంటారు ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది లేదు, నీ సాఫ్ట్వేర్ వర్క్ కాదు ఏం కాదని అడిగితే, జిమ్లో చిన్న లిఫ్ట్ ఒక దగ్గర తప్పు చేశాను అన్నాడు. బట్ అది అంత మేజర్ ఇష్యూ ఏం కాదని అడిగితే అప్పుడు చెప్పాడనమాట. నేను అన్నా ఇది కాదు రీజన్, నీకు వేరేవేమన్నా ఉంటే చెప్పు అంటే అప్పుడు అబ్బాయి చెప్పాడు. ఇంటికి ఫస్ట్ కొడుకు అబ్బాయి, ఇన్సెక్యూరిటీస్ అనమాట, బట్టతలు ఉంటుంది, నాకు నేను ఎవరికి నచ్చను, బట్టతలు ఉంది, ఇంకొకటి ఏమంటారు బక్కగా ఉన్నాను, ఎంత జిమ్ చేసినా కూడా మజిల్ ఫామ్ అయితే లేదు.
సో ఆ అబ్బాయికి ఇన్సెక్యూరిటీస్ ఏమైనా ఆ సుపీరియారిటీ చేయడానికి కోసం నేను ఏమేమి చెప్పానంటే అదృష్టం కొద్ది ఏంటంటే ఆ అబ్బాయి నేను జిమ్లో 2 సార్లు చూసాను అనమాట. నాకు అట్లా పేషెంట్గా వచ్చాడు. నేను చెప్పాను అనమాట, ఎంత చూసినా నువ్వు నవ్వించడానికి ట్రై చేస్తావు, ఎవరిదో అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది అది నీకు ఉండే క్వాలిటీస్, నువ్వు అది గ్రహించట్లేదు. నువ్వు ఎప్పుడు తిరిగి నాకు నచ్చట్లేదు, నన్ను ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నేను బక్కగున్నాను, బట్టతల ఉంది. ఈ ఇన్సెక్యూరిటీస్ పెద్ద కొడుకుని నేను ఇంట్లో వాళ్ళని అందరిని చూసుకోవాలి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫిల్మ్ బ్యాక్గ్రౌండే అనమాట. సో వాళ్ళ అందరినీ బాగా చూసుకోవాలి. మా నాన్న కష్టపడేది ఫ్యాషన్ సైడ్ అనమాట వాళ్ళ డాడీ. సో వాళ్ళ డాడీ కష్టపడుతున్నాడు. సరే మా డాడీని ఏదైనా చూసుకొని అమెరికాలో సెటిల్ అయ్యి మంచిగా సంపాదించి ఇక్కడ పంపిద్దాం అనుకుంటున్నాడు. అరే నీ ఏజ్కి 22-21 ఇయర్స్కి నువ్వు ఎట్లుండాలో అట్లా ఉండు, హ్యాపీగా ఉండు. నువ్వు అంతా కష్టపడి ఇన్సెక్యూరిటీస్తో బతికి ఆల్రెడీ పీఆర్పీలు అన్నీ జరిగాయన్నమాట. సో ఇది కాదు నీ లైఫ్ అంటే ఎంజాయ్ చేయి, ఏ ఏజ్లో వేయాల్సింది చెయ్యి. సరే అని చెప్పి ఆ అబ్బాయికి తగ్గిపోయింది. వితిన్ 1 or 2 డేస్లో బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ పట్టుకుని వచ్చిండు అనమాట. ఈ అమ్మాయిని పట్టుకుని వచ్చిండు. ఆ అమ్మాయికి ఈ స్టోరీ అంతా చెప్పింది అనమాట. నేను వెంటనే ఏం చెప్పానంటే, నేను చెప్పినటువన్నీ ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చాము, సెట్ అవ్వలేదు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అన్ని ఇచ్చాము, అయినా కూడా తగ్గలేదు. అప్పుడు ఆ అమ్మాయిని ఏం చేసింటే మళ్ళీ సైకియాట్రిక్, నేను ఆల్మోస్ట్ నా పేషెంట్ సీవియర్ ఉన్న పేషెంట్ని డాక్టర్ సిద్ధార్థ్ అని అపోలో హాస్పిటల్లో చూస్తారనమాట. అక్కడ పంపించేస్తుంటారు అనమాట. ఫ్రీగానే ఉంటుంది, అది చాలామందికి తెలియదు. ఎక్కడో అమౌంట్లు కట్టుకొని చాలామంది ఇచ్చేస్తారు, కానీ అక్కడ ఫ్రీగా చూస్తారనమాట. 12 to 4 ఉంటుంది అక్కడ. సో ఆ అమ్మాయి వచ్చేసి వెళ్ళింది, కౌన్సిలింగ్ మెడికేషన్స్ వర్కౌట్ అయ్యి రికవరీ అయ్యి బయటకు కూడా వచ్చేసింది అనమాట. చనిపోదాము ఇట్లా అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఆ రిలేషన్ నేను చేయలేను. ఇప్పుడు ఆ రిలేషన్ వాళ్ళది ఏంటి ఎక్కడ సాగుతుందంటే, నాకు తెలిసినంత వరకు ఈ అబ్బాయి చూపించే ప్రేమ వల్ల ఎక్కువ రికవర్ అయ్యిందని నేను అనుకుంటున్నాను అనమాట. చాలా ప్రేమ చూపిస్తున్నాడు. వాకింగ్ నేను ఎన్నెన్నైతే చెప్పానో, ఫుడ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చెప్పానో, ఈ అమ్మాయి రొటీన్ అంటే కంటిన్యూస్గా సైమిల్టేనియస్గా ఎప్పుడప్పుడు కనుక్కోవడం, సార్ చెప్పింది చేసావా, ఎక్సర్సైజ్ చెప్పావా, వాకింగ్ పోదాం, కేబీఆర్ పార్క్ చుట్టూ వేసేద్దాం, సో వాకింగ్ వెళ్ళేసి వచ్చి, సో ఇవన్నీ చేయడం వల్ల ఆ అమ్మాయికి రికవర్ ఎక్కువ చూసాను అనమాట. సో ఇక్కడ మీరు బాగా గమనించుకున్నట్టయితే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ చాలా ఎగ్జాంపుల్స్లో అమ్మాయిలు ఎక్కువ సఫర్ ఉందన్నమాట. అబ్బాయిలు కూడా ఉన్నారు, అది నేను వేరే విషయంగా చెప్తాను. బట్ ఈ విషయం చూస్తే అమ్మాయికి ఇన్ని డ్రామాలు ఇవి ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇది నేను అనేది అమ్మాయిల పర్సంటేజ్ ఎక్కువ ఉందనడానికి రీజన్ ఈ పేషెంట్. రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మూవీ డ్రాగన్ మూవీలో మనం చూసాము. ఏంటంటే ఆ రిలేషన్షిప్ విషయానికి వచ్చేటప్పటికి అతని ఫస్ట్ రిలేషన్షిప్ అనుపమ పరమేశ్వరంతో ఉన్న రిలేషన్షిప్. సో సడన్గా కాఫీకి రమ్మని చెప్పేసి పిలిచి కూర్చోబెట్టి సో బ్రేకప్ అని చెప్పేసి చెప్తుంది. సో అలాంటి సందర్భాలు అనేది కూడా అంటే అలా చెప్పేటప్పుడు ఈవెన్ అబ్బాయిలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కూడా ఒక్కసారి కూడా ఆలోచించే సందర్భాలు అమ్మాయిలకు ఉండదు. కానీ వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ అబ్బాయిల విషయంలో అయినా కానీ, ఒకవేళ కొంతమంది అమ్మాయిల విషయంలో అయినా కానీ ప్రిపరేషన్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. సో అలాంటప్పుడు హౌ టు డీల్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆ టైంకి ఆ అమ్మాయి చెప్పడం కరెక్ట్, 100కి 200% కరెక్టే. ఎందుకంటే ఆడున్న సిచ్యుయేషన్ ఎట్టుందంటే మొత్తం బేకార్ అనమాట. అంటే లైక్ తాగుడు, ఇజ్జేసుడు, లైఫ్ పట్ల ఏమి అవగాహన లేకపోవడము, అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోవడము. లిటరల్లీ మనమే మన లైఫ్లో నువ్వు క్లాస్లో కానీ కాలేజ్లో కానీ నువ్వు బాగా ఫెయిల్ అవుతుంటావు, అసలు నువ్వు చదవవు అనుకో, నేను అసలు దేకేవాడు కూడా ఉండడు అనమాట. సో మనం లైఫ్లో ఏదైనా ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు అంటారు కదా, ఇప్పుడు నేను కూడా 6th క్లాస్ వరకు బాగా చదివినాను అనమాట. దేకేవాడు లేడు. ఒక్కసారి ఎప్పుడైతే క్లాస్ ఫస్ట్ వస్తున్నా మొత్తం బెల్లం చుట్టూ ఈగలు వచ్చినాయి. నెక్స్ట్ ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది, మళ్ళీ బెల్లం చుట్టూ ఇంకా ఎక్కువ ఈగలు వచ్చినాయి. సో ఇది ఎట్లుంటుందంటే మనము కొద్దిగా అంటే ఏమంటారు డిసిప్లిన్గా ఉండి మనం మంచిగా ఉంటే రిలేషన్ మెయింటైన్ చేసి, అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ ఆ అమ్మాయి అయినా సరే అరే అంటే అనుకుంటే అరే వాడు నిజంగా కష్టాలు పడుతుంది వాడిని కొద్దిగా మోటివేట్ చేద్దాము. ఇప్పుడు ఆ అమ్మాయి లవ్ చేసిన విధానం చూసుకుంటే చప్రి వాడు కొడదామని అనా ఇట్లా ఉండి ఆ అమ్మాయి వాడి యాటిట్యూడ్కి స్వాగ్కి లవ్ చేసిందే తప్ప అరే వాడు మంచోడు ఇట్లా లేదు, కాలేజ్లో హీరో, అరే వాడి సబ్జెక్ట్లో ఏముందిలే, కానీ ఆ స్వాగ్లో ఆ అట్రాక్షన్ ఉంటుంది చూడు, మేల్కి ఫీమేల్కి ఉండే అట్రాక్షన్, ఆ అట్రాక్షన్లో లవ్ చేసింది తప్ప. బట్ వన్స్ ఫ్యామిలీలో మ్యారేజెస్ చూడడం స్టార్ట్ చేశారో, లైక్ మంచి సంబంధాలు అంటే నేను కార్లో తిరగలనా, విమానంలో తిరగలనా, ఇట్లా ఎప్పుడైతే ఆమె క్యాల్కులేటెడ్గా ఉండడం స్టార్ట్ చేసిందో అప్పుడు ఆమెకి వీటితో కంపేర్ చేస్తూ నాకు లస్ట్ కంటే నా ఫ్యామిలీ చూసుకుందామనే సిచ్యుయేషన్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సో ఆ టైంలో బ్రేకప్ చెప్పిందే తప్ప, ఒకవేళ అదే అమ్మాయి ఇప్పుడు మనం 12th ఫెయిల్లో ఒక మూవీలో మనం చూస్తాం, వాడికి ఏముండదు, ఈ 2 రకాలు చెప్పేస్తాను అనమాట నేను.
12th ఫెయిల్లో వీడికి ఏముండదు, పిండి మిషన్లో చేస్తుంటాడు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు, తిండి ఉండదు, ఏముండదు. బట్ ఇలాంటి అమ్మాయి సపోర్ట్ దొరకడం వల్ల ఆ అబ్బాయికి ఐఏఎస్ అయ్యాడు, ఇట్లా జరుగుతుంది. అది రియల్ స్టోరీనే. ఇక్కడైతే అమ్మాయి ఏముంది, ఆ అమ్మాయి యాటిట్యూడ్కి పడిపోయింది, ఇది పడింది. ఇటు సైడ్ అమ్మాయి ఏమిటికి పడిపోయింది, వాడి టాలెంట్కి ఇది పడింది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్స్. మన మెంటల్ స్టెబిలిటీని బట్టి ఇట్స్ ట్రాప్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. మన అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, అమ్మాయిలు మెయిన్గా చెప్పేది వాళ్ళకి తెలుసు ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని లవ్ చేయాలి. నేను అందరిని అనట్లేదు, ఒక పర్సంటేజ్. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఆ అమ్మాయి అలా టార్గెట్ చేసింది కాదు. వీడితో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ బాగుంటుంది అనుకునే వాళ్ళకి కొద్ది నమ్మకం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి వాడు నన్ను చూసుకుంటాడు అని అట్లా డీల్ చేసే వాళ్ళు ఉంటే ఏం కాదనమాట. కొడితే నాకు గోల్డెన్ స్పూన్ కావాలనే వాళ్ళు బతకలేరు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ పైన డిపెండ్ అయింటుంది. అంటే ఇందులో ఎవరినైనా కానీ ఆ మోసం చేసేసి వెళ్ళిన తర్వాత, ఒక రిలేషన్షిప్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ గిల్ట్ అనేది కూడా మనసులో పెట్టుకొని ఆ బాధపడే సందర్భాలు అనేది కూడా ఈవెన్ అబ్బాయిలో అమ్మాయిలో మనం చూస్తూ ఉంటాం. రియల్ లైఫ్లో నిజంగా అట్లాంటివి ఉంటాయా? అంటే ఆ గిల్ట్ పెట్టుకొని బాధపడే సందర్భాలు నిజంగా ఉంటాయా? ఓన్లీ సినిమాల్లో మాత్రమేనా? లేదు. ఒక రైటరు మూవీలో ఒక సీన్ ఈజీగా రాయడు. రైటర్ అని నేను చెప్తున్నా, ఈరోజు కొన్ని వేల మంది, అంటే ఎంతమంది రైటర్స్ ఉన్నారో ఆల్మోస్ట్ దే ఆర్ సఫరింగ్ విత్ యాంగ్జైటీ. అంటే ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తానంటే, అరే ఎంత బ్రెయిన్ పెట్టి ఆలోచించి రాస్తే కానీ వాళ్ళకి రాదు. ఊహాగానం అంటే ఇమాజినేషన్ ఎక్కువ రాశారనుకోండి, వాళ్ళకి పేపర్లు చిరుగుతూనే ఉంటాయి, రాస్తూనే ఉంటారు, పాడేస్తూ ఉంటారు. బట్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తీసుకొని రాశారనుకోండి, వాళ్ళకి ఈజీ అనమాట, పెద్ద ప్రాసెస్ టైం పట్టదు. అరే ఇప్పుడు ఆయన ఉన్నారనుకోండి, ఆయన గురించి మనోడి గురించి ఆ స్టోరీ కొద్దిగా ఏదైనా వాళ్ళ లైఫ్ స్టైల్లో కొద్దిగా అనిపించినా రాసేస్తారనమాట. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైతే ఇట్లా బాధ పెట్టి కానీ లైక్ ఏమైనా తప్పు చేసి గిల్టీ ఫీలింగ్ ఉంటుందా అంటే వెంటనే ఉండకపోవచ్చు. కొంతమందికి వెంటనే ఉంటుంది, కొంతమందికి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత, అంటే వాళ్ళ లైఫ్ బాగా సెటిల్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వెంటాడుతుంటుంది అనమాట. ఇప్పుడు ఈ సినిమాలో డ్రాగన్ సినిమాలోనే ఆమెకి అనుపమ్ పరమేశ్వర్కి కొన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయ్యి హస్బెండ్తో ఉంటుంది. స్టిల్ దెర్ ఇస్ ఎ గిల్టీ లోపల ఉండే ఏమంటారు, ఎన్నో రాత్రులు నిద్ర ఉండదు. భర్త ఉన్నాడంటే ఉన్నాడు, పెళ్లి చేసుకుంది, కానీ గిల్టీ నేను వాడిని మోసం చేశానే, వాళ్ళ లైఫ్ని ఇట్లా ఖరాబ్ చేశానే, ఫస్ట్ నేనే లవ్ చేసింది. ఇటు సైడ్ నుంచి జరిగితేనే ఎక్కువ గిల్టీ ఉంటుంది. ఇటు సైడ్ అమ్మాయి సైడ్ నుంచి ఉంది కాబట్టి ఆ అమ్మాయి గిల్టీ ఉంటుంది. అదే అబ్బాయి సైడ్ నుంచి ఉండింది అనుకో ఈ అమ్మాయి గిల్టీ ఉండేది కాదు. అసలు నేను ఎక్కడ తప్పు చేయలేదు. ఎవరికైనా సరే ఒక మనిషికి నేను తప్పు చేయలేదు అనే ఫీలింగ్ ఉంటే మాత్రం వాడికి ఎటువంటి అసలు మోసం చేశాను అనేది ఉండదు. కానీ ఒకవేళ అమ్మాయే ఇట్లా, ఆ సినిమాలో జరిగింది అదే అనమాట, అమ్మాయే ఫస్ట్ లవ్ చేస్తుంది, ఆ అమ్మాయే బ్రేకప్ చెప్తుంది. ఇక్కడ మిస్టేక్ అమ్మాయిదే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. దెర్ విల్ బి సో మచ్ ఆఫ్, అంటే నిద్ర లేకుండా యాంగ్జైటీ, హెల్త్ ఇష్యూ, మెంటల్ స్టెబిలిటీ అన్ని దెబ్బతిని నరకం అనుభవిస్తారనమాట. ఇలాంటి వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం, అంటే మేము చేసిన కరెక్షన్ దిద్దడం కోసం ఆ అబ్బాయిని అన్ని సబ్జెక్టులన్నీ పాస్ చేయడానికి టీచర్గా అయ్యి ఆ కాలేజ్కి వస్తుంది అనమాట. సో అలా. ఓకే, సో ఇది ఒక రకం అయితే. సో వాళ్ళని అంటే ఇప్పుడు వాడు నాకు సెట్ అవ్వడు, లేకపోతే ఆ అమ్మాయి నాకు సెట్ అవ్వదు అని అనుకున్నప్పుడు, సో దే విల్ స్టార్ట్ అనే వన్ రిలేషన్షిప్. ఎందుకు స్టార్ట్ చేస్తారు అంటే యూజువల్గా ఆ క్యాల్కులేషన్ అనేది కూడా పెళ్ళి సందర్భం వచ్చినప్పుడు ఆ క్యాల్కులేషన్స్ వస్తాయి, కానీ ముందు అనేది ఎందుకు రాదు? ముందు అంతా ఫేక్ బతుకు. ఇప్పుడు వాడికి నేను నచ్చాలా, నాకు వాడికి నచ్చాలి, నిజాయితీగా ఉండమన్నమాట. అంటే ఏవైతే నచ్చుతాయో అవి మాత్రం చేస్తాం. ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నాం అనుకోండి, నిజాలు అన్నీ బయట కనిపిస్తాయి. అక్కడికి చాలామంది తట్టుకొని 1 year పాటు దాచిపెట్టుకొని కూడా ఏం చూపించడానికి ట్రై చేయరనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఎంత సచ్చినా ఇక్కడ ఏం లేదు, ఇంకా లవ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది అంటే అందరికి ఏం మైండ్ సెట్, ఇంకా వీడు ఎట్టు కదలడు, ఇది ఎట్టుగా వీడు ఆపోజిట్ అది అనుకుంటాడు, ఇది అక్కడే అనుకుంటారు అనమాట. అదేదో ముందు నుంచి కూడా ఉండాలి, వీళ్ళు ఎక్కడ కదలరు, ఇది మ్యారేజే అయిపోయింది, లివింగ్ రిలేషన్లో ఉన్నా కూడా అనుకొని లైఫ్ డిసైడ్ చేస్తే ఏం కాదు. ఇది ఏముంటుందంటే, నువ్వు నచ్చేటట్టు నేను చేయడం, ఆ అమ్మాయి వచ్చింది నేను మంచిగా రెడీ అవ్వాలి, ఇది కొట్టుకోవాలి. ఇప్పుడు వాడికి బ్యాడ్ స్మెల్ వాడి నుంచి వస్తుంది అనుకో, అది కనిపించకుండా వాడు విచిత్ర ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు ఆమెకు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి అనుకోండి, ఏమైనా లైక్ కొన్ని హెయిర్ ఫాల్, లేకపోతే కెమెరా ఫేస్, ఏదో ఒకటి లైక్ ఆ అమ్మాయికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి అనుకో, అవి ఎప్పుడు బయటకు చెప్పడు. ఎప్పుడైతే ఫస్ట్ వెంటనే వాడు ఉంటాడా సస్తాడా సెకండరీ, నీ ఇన్సెక్యూరిటీస్ ఆమె దగ్గర పడేసి, ఆమె ఇన్సెక్యూరిటీస్ నీ దగ్గర పడేసి లైఫ్ సాఫ్ అనమాట. ఇవన్నీ ఏం చెప్పుకోకుండా, హే యూ వాంట్ కాఫీ, లెట్స్ గో ఫర్ ఏ కాఫీ షాప్, ఈ లైఫ్ మెయింటైన్ చేశారనుకో, అంటే అంత ఫేక్ అనమాట. అది
ఒక ముందే లవ్లో మనం మన బాడీని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అంటాం బెంజింగో ఏవో అంటాం అనుకోండి, ఈజీగా ఇంటిమేసీ కానీ లవ్ కానీ లవ్ అనేది పవిత్రమైన వాడు, దానికి ఇది వాడకూడదు, చెత్త ఇది. లవ్ అనేది మనం బాగా గుర్తుపెట్టు. ఈజీగా కొంతమందికి ఏమంటారంటే ఒక 1 yearలో మాది స్ట్రాంగ్ రిలేషన్ లవ్ అంటారు. బొంగేం కాదు. ఆల్మోస్ట్ ఒక రిలేషన్ అంటే యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ దట్ పర్సన్ ఆల్మోస్ట్ సమ్ ఇయర్స్. ఒక రిలేషన్ నీకు వాడిపైన కానీ ఆమె పైన ఫీలింగ్స్ కలగాలంటే నువ్వు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ట్రావెల్ చేసి ఉండాలి. ఏదో గుడ్డిగా ఇట్లా చూసాము లవ్ చేసామని అది చాలా తప్పు. ఎంత ఉన్నా అది అట్రాక్షన్ కింద వస్తుంది, లస్ట్ అట్రాక్షన్ కిందే వస్తుంది. బట్ నువ్వు మనసుని చూసి ప్రేమిస్తారు, అది గుడ్డి అని అంటారు కదా, లస్ట్ అంటారు కదా, అట్లా లేదు. రియల్ లవ్లో నేను ఇప్పుడు లేటెస్ట్గా ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఆమె వాళ్ళ హస్బెండ్కి సేవలు చేసుకుంటూ క్యాన్సర్ వచ్చింది నార్త్లో, ఆ లేడీ చాలా ఫేమస్. ఆయన సేవ చేసుకుంటూ, దట్స్ ట్రూ లవ్ అది. అరే ఆయనకి అన్నున్నా ఆయన సేవ చేసుకుంటూ ఆమె లైఫ్ని లీడ్ చేసి అతన్ని సేవ్ చేయాలని ఎంతో వరకు ట్రై చేసి ఫైట్ చేసి క్యూరబుల్ వరకు వెళ్ళిన తర్వాత తనని కాపాడలేకపోయిన సందర్భం అనేది కూడా చూసాం. అరే అది లవ్ అంటే. ఇప్పుడు ఇదంతా లవ్ కదా. అరే వాడు కాలు చేతులు పడిపోతే నువ్వు సేవ చేయాలి, ఆమె పడిపోతే సేవ చేయాలి, నేను వాడిని షిట్ ముట్టుకొని ఇది ముట్టుకొని అంటే అది కాదనమాట లైఫ్ అంటే. అరే నువ్వు లైఫ్ లీడ్ చేసే పర్సన్ వీడు నాకు నిజంగా నిజాయితీగా నాతో ఉండగలుగుతాడా. మనకు కొంతమంది పర్సన్ చూస్తే, ఇప్పుడు నేను బాడీ గురించి చెప్పాను, అక్కడతో ఆగిపోయింది. మనం బాడీ కౌంట్ అంటాం, విన్నారు కదా బాడీ కౌంట్. ఫస్ట్లో అర్థమయ్యేది కాదు నాకు బాడీ కౌంట్ అంటే ఏంటంటే, నువ్వు ఒక పర్సన్తో ఎన్నిసార్లు సెక్షువల్గా రిలేషన్ కలిసావు అనేది బాడీ కౌంట్ అనమాట. నార్త్లో ఈజీగా చెప్పేస్తారు 1 2 3 5 10 15 20 ఇట్లా చెప్పేస్తారు అనమాట ఈజీగా. అది ఇప్పుడు మన దాంట్లో అంత ఓపెన్గా అడగలేరు కానీ, బట్ జెన్యున్ ఇక్కడ ఏం అడుగుతారంటే ముసుగులో గుద్దులాట అనమాట. బయటకు చెప్పరు, లోపలే అన్నీ మాట్లాడేసుకుంటుంటారు అనమాట. కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, అరే మన బాడీని ఒక పర్సన్తో, ఒక అన్నోన్ పర్సన్తో షేర్ చేస్తున్నామంటే నీ దగ్గర ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆపోజిట్ పర్సన్కి వెళ్ళిపోతుంది. మీరు కొంతమంది చూసింటారు సన్యాసంలో, చిన్న ఏజ్ వాళ్ళని సన్యాసంలో కలిసే చూసారా. లేకుంటే ఇప్పుడు నార్త్లో ఒక ఆయన బాబా అని, ఒక ఐటీ బాబా అని చెప్పేసి మొన్న కుంభమేళాలో మనం చూసాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడం, ఒక యంగ్ జనరేషన్ యంగ్ ఏజ్ వాడు అన్నీ వదిలేసి సన్యాసంలోకి కానీ బాబాలోకి కానీ కలిశాడంటే మాత్రం వాడు చేయని తప్పులు అంటూ ఏమి లేవు. అన్నీ చేసింటాడు, విచిత్రమైన తప్పులు. ఇంకా అంటే ఈ భూమికి కూడా దొరకదు, అన్ని తప్పులు చేసింటాడు వాడు. లైఫ్ పైన మనకి బ్రెయిన్లో కొన్ని సెల్స్ ఉంటాయి అన్నమాట. మనకి హ్యాపీ హార్మోన్స్ అవ్వచ్చు, స్ట్రెస్ హార్మోన్ అవ్వచ్చు, వాటి ప్రొడక్షన్ అనేది అస్సలు ఉండదు వాళ్ళలో. వాళ్ళకి ఏం చేసినా ప్లెజర్ అనేది ఉండదు. లైఫ్ పైన డోపమైన్ ప్రొడక్షన్ ఉండదు, అడ్రినలిన్ ఏమేమి ఉండదు అనమాట. వాళ్ళకి ఏమని పిచ్చి మీరు అనుకుంటారు కానీ బాబాలు వీళ్ళు నాకు అన్నీ తెలిసిపోతాయి ముందు ఇవన్నీ అనుకునే వాళ్ళంతా పిచ్చి కేటగిరీ కింద వస్తారనమాట. డిసోసియేటివ్ డిజార్డర్ కింద వస్తారు వీళ్ళందరూ. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ కింద వస్తారనమాట వీళ్ళందరూ. సో నాకే తెలుసు అనుకునే అంటే నేను ఎందుకు వాళ్ళు దాంట్లో కలిసిపోతారనేది కూడా నేను చెప్తున్నాను అనమాట. ఎన్నో రకాల తప్పులు చేసి సో ఇవన్నీ భరించలేక ఈ ఫ్యామిలీని వదిలేసి అన్నీ వదిలేసి వెళ్ళిపోతారనమాట. మనం ఆ బ్రెయిన్ సెల్స్ని అంతా చనిపోయే వరకు టైం ఇవ్వద్దు. ఈ హార్మోన్స్ కానీ ఇవి కానీ ఇన్యాక్టివ్ అయిపోయి యాక్టివ్ చేయడానికి మళ్ళీ చాలా కష్టం. హ్యావ్ టు రీజనరేట్ అంటే ఎట్లా చేయాలంటే డీ అడిక్షన్ సెంటర్స్కి, రీహాబిలిటేషన్ సెంటర్స్కి, వీళ్ళందరూ పిచ్చోల్ కేటగిరీ కింద. నేను ఎప్పుడైనా ఏమైనా వీడియో చూసిన పాపం ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అరే మంచి మాట్లాడుతున్నాడు బా అనుకుంటారు. ఏం లేదు డొల్లా అంటే మొత్తం వాళ్ళు సఫర్ అవుతున్నారనమాట. మీరు ఎవరైనా చూసుకోండి, పిచ్చిగా మాట్లాడే వాళ్ళు కానీ ఈజీగా అర్థమైపోతుంది అది పిచ్చే అని. బట్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో నేను అలా చెప్తున్నాను, ఎక్కువ తప్పులు చేసినా సో మనం త్వరగా రికవర్ అయ్యి బయటికి రావాలంటే ఎవరైనా సమ్వన్ సపోర్ట్ అన్న, ఫ్రెండ్ అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు. దాంట్లోనే ఇప్పుడు నేను చూసుకున్నట్టుంది డ్రాగన్ సినిమాలోనే కొడుకు అంత పెద్ద తప్పు చేసినప్పటికీ, అరే నన్ను చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఒకటి తోసి నేను ముందుకెళ్ళాడరా వాడు, కానీ నువ్వు అన్ని తప్పులు చేసి కూడా నిజాయితీ ఒప్పుకున్నావురా, సో నీకు అట్లాంటి క్వాలిటీ లేదు, వాడుకున్నట్ల క్వాలిటీ నీకు మంచి క్వాలిటీ ఉందన్నాడు. అక్కడ ఆ ఫాదర్ చూపించే లవ్ ముందు వాడు ఏడ్చేసి ఎట్లా ఏడుస్తాడంటే చిన్న పిల్లోలాగా ఏడ్చేస్తాడనమాట. అంటే ఆ జెన్యూనిటీ ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేస్తుంటారనమాట. ఆ ఫాదర్ రూపంలో, ఆ ప్రేమ రూపంలో ఈ అబ్బాయికి అప్పుడు అర్థమవుతుంది, లాస్ట్లో అర్థమవుతుంది వాళ్ళ ఫాదర్ అంటే. జైలు నుంచి రిలీజ్ అయినాక ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ చూపించే లవ్ ముందు వాడికి అర్థమైపోయి ఇన్నోసెంట్ వాళ్ళ ఫాదర్. సో అలా అనమాట.
యూజువల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి నెక్స్ట్ వాళ్ళు వెళ్ళేది యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ ఇలాంటివి బాధపడుతూ మరి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి వాటి నుంచి వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలంటే యూజువల్గా రిలేషన్షిప్స్ నుంచి కానీ ఆ బ్రేకప్ అయిన సిచ్యువేషన్స్ నుంచి కానీ సో ఏం చేస్తే బాగుంటుందంటారు? మోస్ట్లీ అందరూ ఈ లవ్ ఫెయిల్యూర్ కానీ బ్రేకప్ అయిన తర్వాత చాలామంది ఫేస్ అయ్యే సిచ్యువేషన్ ఏంటంటే డిప్రెషన్, మోస్ట్లీ డిప్రెషన్. Yeah. ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మెయిన్ థింగ్స్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ జిమ్ కానీ యోగా కానీ ఏదైతే కొత్త థింగ్స్ మనకు రానేటివి లైక్ ఆర్ట్ థెరపీ అవ్వచ్చు. మనం కొన్ని వీడియోస్ చూస్తుంటాం, కుండలు పెడుతూ ఇట్లా చేసుకుంటూ ఇవి చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక కొత్త థింగ్ నేర్చుకునేటప్పుడు మనకి ఏంటంటే మన బ్రెయిన్లో డోపమైన్ హిట్ చేస్తుంది అనమాట. సో డోపమైన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అన్నీ మర్చిపోవడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా మనకు నచ్చిన థింగ్స్ ఇవి చేయాలి అనుకుని బకెట్ లిస్ట్లో వేసినవి స్టార్ట్ చేసినా కూడా ఈ హార్మోన్స్ రిలీజ్ అయినా కూడా వెంటనే రికవర్ అయిపోతారు. కొన్నిసార్లు ఇప్పుడు డ్రాగన్ సినిమాదే తీసుకుంటే దాంట్లో వాడికి అర్థమైపోతుంది అనమాట, ఫెయిల్యూర్. ఓకే, సక్సెస్ సాధిస్తే నాకు ఏం కావాల్సినవి అవన్నీ వస్తాయి. వాడు అప్పుడు ఏం చేస్తాడు, ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని అసలు ల్యాక్స్ సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. ఇల్లు, కారు, ఏం కావాలంటే ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్. అంటే వాడికి మనకి ఏదైతే కొత్త థింగ్స్ చేస్తుంటామో వాడు ఆ బ్రేకప్ నుంచి ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాడు. బ్రేకప్ అయినప్పుడు ఎట్లుండే అంటే విచిత్రంగా, అంటే కొట్టడం, వాళ్ళ ఫ్రెండ్స్ గొడవ పడడం, ఇది విచిత్రంగా చేయడం. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు అర్థమైంది ఏంటంటే సక్సెస్ వస్తేనే, లేకపోతే నాకున్న నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేసి లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు బెస్ట్ ఎంప్లాయీ కానీ ఆ మూవీలోనే తీసుకుందాం, బెస్ట్ ఎంప్లాయీ కానీ ఏదైనా తీసుకున్నాడు అనుకోండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ టాలెంట్. మనం ఏదైనా సరే బ్రేకప్ కానీ లవ్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ట్రై టు ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్కువ పరిగెత్తుతావా, జిమ్ చేస్తావా, ఏం చేస్తావో తెలియదు, కొత్త థింగ్స్ లెర్న్ చేస్తావో తెలియదు, బిజినెస్ చేస్తావా, బట్ ఎండ్ ఆఫ్ ది డే రికవర్ అయ్యి బయటకు వచ్చేస్తారు. అంటే అలాగే ఒకవేళ ఎవరికైనా కానీ ఇలా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది అని అంటే సో మళ్ళీ దానికి ముందు ఇంకొక రిలేషన్షిప్ అని అంటూ ఉంటారు. సో ఇస్ ఇట్ ట్రూ? మరి వెంటనే అట్లా వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అస్సలు కరెక్ట్ కాదు. మనం ఫస్ట్ సెటిల్ అయ్యి, సరే నేను సెటిల్ అయిన వాడిని సార్ బ్రేకప్ అయ్యింది ఇట్లా ఉంటారు. 2 వర్షన్స్ చెప్తాను. నాకు డబ్బు ఉంది, నాకు అసలు డబ్బు సంపాదించే అవసరం లేదు, బట్ నేను మెయింటైన్ చేయొచ్చా అంటే యూ క్యాన్ గో హెడ్, వెళ్ళొచ్చు. బట్ అదే పనికి వెళ్ళొద్దు. యూ షుడ్ బి ఇన్ ద ఆర్గానిక్ ఫామ్. అంటే అది కలిసి రావాలి. మనకు అంటారు చూడు, అన్నీ కలిసి రావాలి, ఇది జరగాలి అంటే ఇది నిజం, ఇది ముమ్మాటికి నిజం. సో ఊరికే మనం ఏదో అరే ఈ బ్రేకప్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకొక లవ్ని వెతుక్కొని స్టార్ట్ చేయండి. మన MBBS అదే శంకర్ దాదాలో ఉంటుంది, మా దీంట్లోకి లైలా వచ్చింది అంటారు చూడండి, అట్లా కాకుండా అది సినిమాగానే చూడాలి. సో ఇక్కడ రియాలిటీ విషయానికి వచ్చేస్తే మూవీ వేరు అందుకే మనకు స్టార్టింగ్లో ఇస్తారు ఇవి కేవలం కల్పితం మాత్రమే అని ఇస్తారు. ఇదే నిజం. మూవీలోది మీరు 100% తీసుకొని రియల్ లైఫ్లో అట్లా జరిగింది, బట్ నీకు కొత్తగా జరగవచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఆ అబ్బాయి నాకు డబ్బు ఉంది, నాకు సంపాదించే అవసరం లేదంటే యూ కెన్ గో ఫర్, అంటే నీకు నార్మల్గా పరిచయం అయ్యి లవ్ అయితే ఓకే అనమాట. నువ్వు సృష్టించుకొని లవ్ చేస్తావు చూడు, అది జరగని పని. సో అట్లా ఇప్పుడు లేనివాడు బ్రేకప్ అయింది అనుకో, వాడు మాత్రం అస్సలు సచ్చినా కూడా రిలేషన్కి వెళ్ళకూడదు. వాడు చేయాల్సిందంతా ఫస్ట్ లైఫ్లో గోల్స్, నేను ఇట్లా సెట్ అవ్వాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇవన్నీ అనుకొని వాడికి అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది, ఏం జరుగుతుంది మనం డిసైడ్ చేసే వాళ్ళం కాదనమాట. ఏదైనా జరగచ్చు. అరేంజ్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ పుట్టవచ్చు. కొంతమంది మనం దీంట్లో చూస్తాం కదా మజ్ను మూవీలో. సో ఆ అమ్మాయి మ్యారేజ్ చాలా వన్ సైడ్ లవ్, అది ప్రేమిస్తుంది, విచిత్రంగా ప్రేమిస్తుంటుంది, అట్లా జరగవచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లానే జరగవచ్చు. మనం డిసైడ్ చేయలేమన్నమాట ఎవరు. ఒక్కొక్క లవ్ స్టోరీ ప్యూర్ ఉంటుంది. మజిలీ మూవీ మీరు అన్నట్టు, మజిలీ మూవీలో అంతే కదా, ఆమె వన్ సైడ్ లవ్ చేస్తుంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేసుకునేది నాగ చైతన్య. బట్ తర్వాత ఆమె చూపించే ప్రేమ వాడికే అర్థమైపోదు, అంటే ఇంతగానం లవ్ చేస్తుందా అనేసి. సో నేను అలా చెప్తాను అనమాట. ఏది మనం ప్రాక్టికల్గా నిజంగా ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు లిటరలీ ట్రాప్ నేను కౌన్సిలింగ్స్ ఇస్తాం కదా, లైక్ US నుంచి కానీ నాకు లండన్ నుంచి కానీ కౌన్సిలింగ్స్ ఉంటాయన్నమాట కొంతమంది పేషెంట్స్తో. లిటరలీ దే ఆర్ ట్రాప్. మన ఇండియన్స్ వచ్చేసి ఇది చెప్తే మళ్ళీ ఎట్లయితుందో తెలియదు కానీ ఇండియన్స్ అక్కడ అంటే అక్కడ ఉండటానికి గ్రీన్ కార్డ్ కావచ్చు, ఇమిగ్రేషన్ అంటే అక్కడ స్థిరపడాలని చెప్పేసి లవ్ చేస్తున్నారు. US వాళ్ళని, ఫారినర్స్ని లవ్ చేసి
తర్వాత మళ్ళీ వాళ్ళతో సెట్ అవ్వదు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి పిచ్చి ఉందని క్రియేట్ చేసి అక్కడ అంటే అక్కడ కొంతమందికి ఏంటంటే అక్కడ మైగ్రెంట్గా షిఫ్ట్ అయిపోతే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఆ బెనిఫిట్స్ కోసం వాళ్ళని లవ్ చేసి నేను మన వాళ్ళే తప్పు పడుతున్నాను, నేను అట్లే మన వాళ్ళు ఇంత కిరాతకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకే కౌన్సిలింగ్స్ ఇచ్చేటప్పుడు. ఇది కాదు లైఫ్. సరే నువ్వు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే బెనిఫిట్స్ తీసుకొని హ్యాపీగా ఉంటా అనుకుంటా, బట్ ఏదో ఒక రోజు నువ్వు కర్మఫల సిద్ధాంతం అంటాం, అంటే కర్మ నిన్ను ఘోరంగా వెంటాడుతుంది అనమాట. అది వాళ్ళకి తెలియదు. నేను ఇప్పుడు వాడు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కర్మ డాక్టర్ గా మీరు ఇలా కర్మ సిద్ధ ఫలితం అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు చేసింది ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఒకసారి తగులుతుంది బూమ్రాంగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది ఏంటంటే స్పిరిచువాలిటీకి దగ్గర అవును కానీ యు ఆర్ ఏ డాక్టర్. అవును. సో ఏంటిది మీరే ఇలా మాట్లాడడం ఏంటి? నేను చెప్తాను చూడండి. నేను కర్మ అనే వర్డ్ని మన హిందూ రిలీజియన్ అందరికి అర్థమయ్యేలాగా వాడుతున్నాను అనమాట. మా దాంట్లో ఏముంటుందంటే విపరీతమైన PTSD. ఇప్పుడు దానికి ఒక ప్యూర్ వర్డ్ కర్మ సిద్ధాంతానికి నేను వాడే వర్డ్కి PTSD. నువ్వు ఎంత తప్పులు చేస్తావో నేను వెంటాడుతుంటుంది అనమాట PTSD రూపంలో, అంటే పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్. నువ్వు ఎన్నైనా తప్పులు చేయి అంటే నేను అందరికి అర్థమయ్యే విధంగా అట్లా చెప్పానే కానీ యాజ్ ఏ లైఫ్ కోచ్ కానీ సైకాలజీ పరంగా అవ్వచ్చు కానీ నేను ఇచ్చిన పేషెంట్స్కి లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పొలిటీషియన్స్, బిగ్ పొలిటీషియన్స్కి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చు, ఎంతమంది తప్పులు చేసిన తర్వాత నిద్ర లేని రాత్రులు అనుభవిస్తున్నారు నాకు తెలుసు అనమాట. నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు దాని నుంచి రికవర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధానం చూసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళందరినీ లెట్ ఇట్ గో అంటే అందరికి నన్ను క్షమించు అని లిటరలీ ఎవరెవరైతే తప్పు చేశామో ఆ పర్సన్ కాల్ చేసి కూడా నేను సారీ చెప్పించాను అనమాట. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే వాళ్ళకి సాయం చేయడము, వాళ్ళకి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొద్దిగా బరువు అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను అదే అని చెప్పేదనమాట. వర్డ్స్ వాడాను కానీ బట్ ఇట్ కమ్స్ అండర్ సైకాట్రిక్ కిందే వస్తుంది అనమాట. సో అలా ఉంటాయన్నమాట కేసెస్. సరే ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన మన మనసులో ఉన్న బాధ తీరిపోతుందా? సారీ చెప్పినంత మాత్రాన అది జెన్యున్గా అయితే తగ్గిపోతుంది. ఏదో ఫేక్ ఒక వర్డ్ అన్నాంలే. ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంతమందికి థ్యాంక్స్, సారీ, కొన్ని వర్డ్స్ చెప్పడానికి ఇష్టం ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఎందుకు చెప్పారనేది కూడా చెప్తాను చూడు. లైఫ్లో చాలా బాధలు చూసింటారు అనమాట. మీరు అనుకుంటారు చాలామంది థ్యాంక్స్ సారీ చెప్పడం ఏంటి అసలు కొద్ది కూడా పొగడడు అనుకుంటారు, కానీ అలా లిటరల్లీ చెప్పాలంటే ఎంత స్టబ్బాన్ మెంటాలిటీ అవ్వడానికి కారణం ఎవరెవరు, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద వాళ్ళ చైల్డ్హుడ్ బ్యాక్గ్రౌండ్, అంటే వాడు ఏ రకంలో పెరిగాడు. ఇప్పుడు ఒక వాతావరణంలో కొద్ది క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే మీరు అటు సైడ్ మాది రాయలసీమ, అటు సైడ్ ఊర్లలో ఎట్లుంటాయంటే నువ్వు అక్కడ వచ్చావంటే అక్కడ కూర్చొని అక్కడ షూస్ వేసుకొని అట్లా వెళ్ళిపోవాలన్నమాట. కొన్ని వర్గాలు ఉన్నారనమాట. ఇప్పుడు ఉన్నారు చాలా మంది పల్లెటూర్లకు వెళ్తే. ఇప్పుడు నేను హాస్పిటల్ నా దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు వస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఈ క్యాస్ట్ సిస్టము వీటితో గొడవ పడుకుంటూ లైఫ్ని అతలకుతలం చేసుకుంటున్నారు అనమాట. ఇవన్నీ ఉండకూడదు అని నా ఉద్దేశం అంతే. ఓకే. అండ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఏడిస్తే మన మనసులో ఉన్న బాధ తీరిపోతుందా? ఇది ఘోరమైన బెస్ట్ క్వశ్చన్. ఇది చాలామందికి తెలియదు, కానీ ఎమోషనల్గా ఫుల్ డ్రైన్ అయ్యి ఏడ్చావనుకో బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడే మనం ఏడుస్తున్నప్పుడే విచిత్రంగా ఏడుపు వచ్చేస్తుంది. ఒకనొక టైంకి నీకు ఏడుపు రావాలనే రాదనమాట. అంటే నీకు బాడీలో అంటే బ్రెయిన్లో ఉండే హార్మోన్స్ కానీ ఇవి కానీ ఫుల్ రిలీఫ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మన ఎండార్ఫిన్స్, హ్యాపీ హార్మోన్స్ అంటాం. ఏడ్చిన తర్వాత విచిత్రంగా నువ్వు ఎమోషనల్ డిస్ట్రెస్ అయ్యి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా నువ్వు ఎంత తన్నుకున్నా గింజుకున్నా ఏడుపు రాదు. సో నువ్వు హ్యాపీ స్టేజ్కి వెళ్ళిపోయావు. సో అందుకే నేను ఏమంటున్నానంటే ఏడవడం వల్ల నువ్వు గంట ఏడుస్తావా, అర్ధగంట ఏడుస్తావా, నిజంగా చెప్తే షాకింగ్ న్యూస్, కానీ మొత్తం ఏడిస్తే మాత్రము ఆ రోజు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. ప్రశాంతంగా ఏమంటారు నీ ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మికం అవ్వచ్చు, స్పిరిచువల్ అనుకోవచ్చు, నీట్గా కనిపిస్తుంది అనమాట. ఏడవడంలో అంత పవర్ఫుల్ ఉంది. బట్ ఎట్లా ఏడుస్తావు అనేది నువ్వు గుర్తు తెచ్చుకొని ఇన్సిడెంట్. ఇప్పుడు చాలామంది యాక్టర్స్ ఎట్లా ప్రిపేర్ అవుతారంటే ఏడ్చేటప్పుడు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇట్లా అనగానే ఏడ్చేస్తారు, వాళ్ళ లైవ్ అది గుర్తు తెచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు నేను థియేటర్ చేసేటప్పుడు కూడా చాలామంది ఊరికి ఏడ్చేవాళ్ళు ఇటు 2 సెకండ్లో. నేను థియేటర్ చేశాను అనమాట సంహారలో. సో థియేటర్ యాక్టింగ్ కూడా చేసినప్పుడు ఇట్లా ఏడ్చేవాళ్ళు. అప్పుడు మాకు చెప్పే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు జరిగిన ఇన్సిడెంట్స్ తలుచుకొని ఏడ్చా అనేవాళ్ళు. మాకేమీ ఏడుపు వచ్చేది కాదు. ఏం జరిగినా అంత పెద్దగా ఏం జరిగినా ఏం ఏడ్చాలనేవాళ్ళు. కొంతమంది అయితే ఒక ఆమె ఉంటుంది, ఆమె నా పేషెంటే,
విచిత్రంగా ఏడ్చేది. అప్పుడు అర్థం కాలేదు. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత అర్థమైంది, అమ్మో ఇంత పెద్ద డ్రామా ఉంది, నువ్వు ఏడవడం తప్పేం లేదనిపించింది. సో అట్లా ఉంటుంది. ఏడిస్తే మాత్రం చాలా వరకు రిలీఫ్ అవుతుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది టైం పెట్టుకుని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. గంటలు అర్ధ గంటలు పెట్టుకుని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక టైం జోన్ పెట్టుకుని. ఇదంతా ఏంటంటే కౌన్సిలింగ్లో థెరపీలో భాగం అన్నమాట. నిజంగా ఏడుస్తారు, వాళ్ళకి వర్క్ ఆన్ అవుతుంది అనమాట. సో అలా ఉంటుంది. ఓకే, ఇలా ఏడవడం కూడా కరెక్టే అని మీరు అన్నారంటే, సో కొంతమంది ఏడ్చే వాళ్ళు ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏడుస్తూనే ఉంటారేమో. ఏడిస్తే బెటర్. వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే ఏడ్చడంలో తప్పేం లేదు. మగళ్ళు ఏడకూడదు ఇట్లా అంటారు. బట్ ఏడవాలనిపిస్తే ఏడ్చేసేయండి అంతే. నాకు తెలిసిన వాళ్ళు బొచ్చడి మంది ఏడుస్తారు. కళ్ళలో నీళ్ళు అంటే రైతులు కాల్చారు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కలిచారు, బిజినెస్లో లాస్ అయిన వాళ్ళు కాల్చారు. సో చాలామందిని చూసాను కాబట్టి లైఫ్లో ఇంత నెగిటివిటీ వింటూ కూడా నేను క్యారీ ఆన్ చేస్తున్నానంటే కారణం ఏంటంటే డైలీ షెడ్యూల్లో నా షెడ్యూల్ మొత్తం బిజీ అయిపోయి ఉంటుంది అనమాట. జిమ్ వర్కౌట్స్ అంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం, యోగా చేయడము, సో బిజినెస్ పరంగా వర్క్స్ ఎక్కువ ఉండడం, క్లినిక్ ఎక్స్పోజర్ ఉండడం, బిజీ ఉండాలి. మనిషి బిజీ ఉండి నువ్వు ఏడుస్తావా ఏం చేస్తావా సంబంధం లేదు. అంటే మీరు ఏడవడానికి కూడా ఒక టైం ఏమైనా పెట్టుకుంటారు? నాకు ఏడుపైతే ఏం లేదు. నాకు పొద్దున్న లేచిన వెంటనే సార్ అన్న టమాటాలు అయిపోయినాయి, ఆనియన్స్ అయిపోయి హోటల్ నుంచి ఇవి అయిపోయినాయి, ఇవి ఉంటాయి. ఇంకా క్లినిక్ సార్ పేషెంట్ వచ్చాడు సార్ మీరు ఎంతసేపు వస్తారు, ఇది ఉండడం వల్ల నేను లీవ్ తీసుకుంటాను, మానేస్తున్నాను, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి నాకు ఆలోచన అంటే ఇప్పుడు నాకు మైండ్ ఏముంటుందంటే అబ్బో ఇవి అయిపోయినాయి, ఇవి పెట్టేయాలి, అమ్మో వీడు మానేస్తున్నాడు, వీడిని కౌన్సిలింగ్ ఇవ్వాలి, వీడిని మానేయకుండా ఇవి చెప్పాలి. ఈ మైండ్ ఉండడం వల్ల నాకు ఎక్కడ ఉంటుంది ఏడుపుకి వీటికి. సో టైం ఉండదు. మన షెడ్యూల్ ఈస్ కంప్లీట్లీ ప్యాక్డ్ అన్నమాట. ఇట్ వాస్ నైస్ సార్. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ రిలేషన్షిప్ విషయంలో కానీ ఎవరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు, ఎవరు ఎక్కువ మోసం చేస్తూ ఉంటారు అనే ఒక చిన్న డిస్కషన్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి సో దాని తగ్గట్టు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేలా కూడా ఆన్సర్ అనేది కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. మరి ఎవరైనా కానీ రిలేషన్షిప్లో సో ఇలా బాధపడుతూ ఇలా ఏదన్నా మీకు అనిపించినా కానీ సో ఏదన్నా ఉంది అని అంటే మాత్రం ఇది మీకు రిలేటబుల్ అవుతుందంటే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ అయితే డ్రాప్ చేయండి. గైస్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.